ఇబ్బంది కదా అది మేము వెళ్ళే ఉదయం అయిపోయిందన్న మధ్యాహ్నం అన్నాడు వెళ్ళి మధ్యాహ్నం లేదు నాటి సమావేశం తెలియజేస్తున్నాను. పెద్దలందరూ 2 మాటలు చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ముందుగా నిలువెత్తు రూపం, తల్లికి తగ్గ తనయుడు, ధార్మిక గుణ లగడపాటి రాజగోపాల్ గారిని సగౌరవంగా నమస్కారపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. స్థానిక శాసనసభ సభ్యులు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజలకై శ్రమించే ప్రజాప్రతినిధి అయిన షేక్కు వచ్చే మహానుభావుడు మన గుంటూరు రావటం మన అదృష్టం. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా జరిపిన తెలుగు భాష మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ కె సురేష్ కుమార్ గారికి నా నమస్కారం తెలియజేస్తాను. కరెస్పాండెంట్ గారైన శ్రీ టివి సుబ్బారావు గారికి నేను నమస్కారం తెలియజేయకూడదు కాబట్టి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని టివి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరిపించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఈ పాఠశాల 1971 ప్రారంభించబడి దాదాపుగా ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతం పూర్తిగా దాదాపుగా 71లో దాదాపు 200 మంది పిల్లలు ఈ పాఠశాలలో చేరితే 71 నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా 300-350 మంది మధ్య పిల్లలతో ఈ పాఠశాల అమలు. ఎందుకంటే ఎయిడెడ్ పాఠశాలల వ్యవస్థ కూడా దాదాపుగా నిర్వీర్యమైపోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన పాఠశాల పట్టినటువంటి విశ్వాసం కానీ నమ్మకం కానీ అచంచలంగా చుట్టుపక్కల ఎన్నో కాన్వెంట్లు పుట్టుకొచ్చి వాటి కూడా కాదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ పాఠశాలకు పంపిస్తా ఉన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గినప్పటికీ కూడా, తక్కువగా ఉన్నప్పటికీ కూడా విద్యాబోధన విషయంలో ఏ మాత్రం కూడా తేడా లేకుండా, ఏ మాత్రం తక్కువ కాకుండా మిగిలినటువంటి పాఠశాల నుండి కంటే కూడా ధీటుగా ఈ పాఠశాల విద్యాబోధన చేస్తా ఉంది. ఆ విద్యాబోధన చేసే విధానం వల్ల మాత్రమే ఇక్కడ ఉపాధ్యాయులు క్రమక్రమంగా తగ్గుతున్నప్పటికీ కూడా విద్యార్థులు తగ్గుతూ ఉన్నారు. వైస్ చాలా డిఫరెంట్ గా ఎందుకంటే తమ పిల్లలకి ఈ పాఠశాల చక్కని చదువు అందిస్తున్నటువంటి నమ్మకం చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మనకు ఒకసారి పరిశీలించుకుంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లలు మాత్రమే ఎక్కువగా ఉన్నారు, దళితుల పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఈ పాఠశాల చదివినటువంటి పిల్లలందరిలో కూడా ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దళితుల పిల్లలు ఎక్కువగా ఉండటం వల్ల వారందరికీ కూడా మంచి విద్యావంతులు ఈ పాఠశాల అందించడం వల్ల వారి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఈ పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలు బీసీలు కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, చాలా మంది విదేశాల్లో చదువుకుంటారు కదా, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ పాఠశాల గర్వకారణము, ఈ పాఠశాల యొక్క ఉపాధ్యాయుని గర్వకారణం. అటువంటి పాఠశాలలో ఈ రోజున ఒక స్పష్టమైనటువంటి కార్యక్రమం, తెలుగు భాష కార్యక్రమం, తెలుగు భాషకు మండలత్వ కార్యక్రమంతో ప్రారంభమవుతా ఉంది. ఎందుకంటే అమ్మను మర్చిపోయిన వాడు, అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదని చెప్పేసి మన పెద్దలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు పచ్చ చెప్తా, తల్లిదండ్రులు ఇలా రైలేని పుత్రుడు వాడు పుట్టనే గిట్టనే పుట్టలోని చెవులు పుట్టడా గిట్టడా, తల్లి తండ్రి పట్ల దయ ఉండాలి. అదే స్థాయిలో మనము ఉగ్గుపాటు ఉన్నటువంటి భాష పట్ల కూడా గౌరవం, అభిమానం ఉంటాయి. ఆ అభిమానం, ఆ గౌరవ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతా ఉన్నాయి. ఆంధ్ర భాషకు, తెలుగు భాషకు వస్తా ఉన్నాయి. తెలుగు భాషను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల నుంచి మేము ఈ ప్రాంతం నుంచి తెలుగు భాషను, తెలుగు తల్లిని గుర్తించే విధంగా, తెలుగు భాషకు మరింత ప్రఖ్యాతి తెచ్చే విధంగా చేయాలంటే ఒక చక్కటి ఉద్దేశంతో మా పాలకవర్గ అధ్యక్షుడైనటువంటి శ్రీమతి లగడపాటి రామకృష్ణ గారితో కలవడం జరిగింది. ఆ చక్కగా సహకరించి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనగానే ఆమె ఎంతో పెద్ద మనసుతో ముందుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం ఒకటైతే, ఈ తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటుకు
విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపల్లి నరసింహ గారు దాటగా ఉండడం మాకు గొప్పతనం, మాకు విశేషం కూడా. ఎందుకంటే తెలుగు భాష సమైక్య భావన, తెలుగు జాతి కుదరణ అనేటువంటి పదాలన్నీ కూడా ఈ రోజున పూర్తిగా కొన్ని ప్రాంతాల్లో నిషేధించినట్టుగా గమనిస్తూ ఉన్నాము. ఆ వాతావరణం నుంచి మళ్ళీ తిరిగి ఒక ప్రాంతము, ఒక జాతి, ఒక భాష, ఒక భావన వీటన్నిటిని కూడా ఆయన మళ్ళీ తిరిగి వాటికి ఉత్తేజం ఇస్తూ ఆయన సమైక్యాంధ్ర భావన ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా చూపిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో అటువంటి వ్యక్తి ఈ పాఠశాలకు తెలుగు విగ్రహాన్ని దాతగా బహుకరించడం మా అందరి తరఫున, మా పాఠశాల తరఫున, మా పాఠశాల పాల్గొనడం తరఫున, అదేవిధంగా మా విద్యార్థుల తరఫున కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అందరికీ ఒకటే మనం తెలుగు భాష, తెలుగు తల్లి ఇవన్నీ కూడా మన భావనలు మాత్రమే. భావన లేనిది ఈ భావనలు లేకుండా ఏమీ ఉండదు. అమ్మ కూడా భావన కాబట్టి అమ్మతనాన్ని మనం గౌరవిస్తాం, అమ్మని గౌరవిస్తాం, అమ్మని జీవితంలో మర్చిపోలేదు. కాబట్టి ఆ మర్చిపోయినటువంటి అమ్మతో పాటుగా అమ్మ పక్కన తెలుగు తల్లి కూడా స్థానమిచ్చి ఆ తెలుగు భాషను, తెలుగు తల్లిని ఉద్ధరించాలని చెప్పేసి నేను స్పష్టంగా భావిస్తాను. ఈ కార్యక్రమంలో చూసినటువంటి ప్రధాన అతిథి, ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ వారి గురించి ఒక్క మాట చెప్తాను. వారు స్వయంగా చూస్తే అది న్యాయం అనిపిస్తే ఆ విషయంలో ఎంతటి ఒత్తిడిని తట్టుకొని దానికి న్యాయం చేయడంలో ఆయన చెప్తారు. ఎందుకంటే ఆయన కృష్ణా జిల్లాలో జాయింట్ గా ఉన్నప్పుడు నేను అక్కడ జమినీ టీవీ కూడా పనిచేస్తా ఉన్నాను. కానీ వారిని చూసాను, దగ్గర నుంచి బాగా చూశాను నేను. ఆయన అనుకున్నది ఇది న్యాయం అనుకుంటే కనుక ఎంతటి వాళ్ళు ఒత్తిడి చేసినా కానీ ఆయన వెనుకడుగు వేరు, ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతారు. అటువంటి సురేష్ కుమార్ గారు ఈ రోజు మా కార్యక్రమానికి, మా పాఠశాల కార్యక్రమానికి, ముఖ్యంగా మా తెలుగు తల్లి గారిని ఆశీర్వదించి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మస్తాన్ అలీ గారు అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పట్టుదలకు మరో పేరు. మసాలా గురించి చెప్పేటప్పుడు పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టలేని బిగియబట్టవలను, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట ఏమని వేమన గారు చెప్పారు. మనకి మస్తాన్ అలీ గారు ఆ విషయంలో ఆయన మొట్టమొదటి నుంచి కూడా రాజకీయంగా ఒక స్థిరత్వం సాధించాలి, రాజకీయంగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, తద్వారా ప్రజలకు తను అనుకున్నటువంటి ప్రజలకు తను అనుకున్నటువంటి మేలు ఏమైనా చేసే అవకాశం ఉంటే చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ కోణంలో ఆయన ఎన్ఎస్సీ దగ్గర నుంచి అంచెలంచెలుగా ఈ రోజు మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా బాధ్యత వహిస్తా ఉన్నారు. శాసనసభలో మన తరఫున మాట్లాడుతూ ఉన్నారు, మన సమస్యలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా కూలకృష్ణంగా తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. అటువంటి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఎంపీ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సమైక్యాంధ్ర ఉద్యమ నేతగా, ఉద్యమ కార్యకర్తగా రెండు ఆయన అవసరమైన చోట నేతగా ఉంటారు, అవసరమైతే కార్యకర్తగా మాట్లాడారు, జెండా భుజాన వేసుకొని నడుస్తూ ఉంటారు. అటువంటి పార్లమెంట్ సభ్యుడు లగడపల్లి నరసింహ గారు ఈ కార్యక్రమానికి విగ్రహ దాతగా ఉండడం అనేది మనందరూ కూడా ఆ పూర్వజన చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు తల్లి, ఈ తెలుగు భావన, ఈ తెలుగు భాషకి ఆయన నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాం. మీరు అడ్డలే సార్, కొంచెం మీరు పక్కన కెమెరా తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. మీరు ఒకసారి భయ్యా నువ్వేం తీసుకోండి, తీసుకోండి, మీరు అనుకున్నా తీసుకోండి. వెనకరండి టీచర్ గారు, కొంచెం ముందుకు జరగండి, కొంచెం వెనకరండి.
టీచర్ గారు ఒకసారి థ్యాంక్ యూ సార్. తల్లి విగ్రహం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఆ రెండో అవకాశం దక్కినందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం చక్కగా జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ లగడపాటి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే మక్కన్నయ్య గారితో చక్కగా ఈ ఆవిష్కరణ చేయించగలిగాం. అందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన పాఠశాల తరఫున మన పాఠశాలకు ఎంతో సేవ చేసేటువంటి చింతల మల్లికార్జున బాల భారతం అనే ఒక పౌరాణిక సినిమాలో మహాకవి విప్లవ కవిగా చెప్పుకోబడే శ్రీశ్రీ ఒక మంచి పాట రాశాడు. ఆ పాట ఏంటంటే మానవుడే మహనీయుడు అని. మానవుడు సమస్త జీవజాతుల్లో మహనీయుడు కావడానికి వాడు ఎంచుకున్న భాష అత్యంత ప్రధానమైనది. ఆ భాష మనం ఎంచుకున్న భాష తెలుగు భాష. భావోద్వేగాన్ని అత్యంత స్పష్టంగా వ్యక్తం చేయడానికి మన తెలుగు భాష అనేది అత్యంత గొప్పదైందని చెప్పేసి నా ఉద్దేశం. అలాగే ఈ తెలుగు భాష మృత భాషగా మారుతుంది అనుకునే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నుంచి, పేటల్లో నుంచి తెలుగు భాష గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని ప్రచారం చేసుకొని మన భాషని సజీవ భాషగా నింపుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. ఎంతో కృషి చేస్తారు. ఆ యొక్క పరిధిలోనే మనకు, మన పాఠశాలకు, మన విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని రకాల న్యాయశాలని ఆయన అందించారు. అందుకు మల్లికార్జున ఇప్పుడు పాలకవర్గ అధ్యక్షురాలు తెలుగు తల్లికి మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగరాపు రూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగరాపు రూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తాళాడు నాదాలు. తికయ్య కొలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ బుధశక్తి మరుసుతి యుక్తి కృష్ణరాయణ కీర్తి, మా చెవుల రింగుమని మారు రోగేదాకా. నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
సోదర సమానులు, మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి విలేకరుగా జర్నలిస్ట్గా అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి మిత్రుడు సుబ్బారావు గారికి, మరి వేదిక మీద ఆశీలైనటువంటి గౌరవ అతిథులుగా ఉన్నటువంటి విజయవాడ పార్లమెంట్ సభ్యులు, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రాజగోపాల్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, స్కూల్లో చదువుకొని మరి ఎక్కడో చోట సమాజానికి సేవ చేస్తూ మరి తమకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ప్రసాదించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మాతృ సంస్థ ఈ పాఠశాల. మరి ఈ పాఠశాల మరి 1971లో మరి ప్రారంభించుకొని దాదాపుగా ఒక 40-45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొన్ని వేల మంది మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడొక చోట దశ దిశ చూపించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత కలిగినటువంటి ఒక మా మందిరం ఈ విద్యాలయం. అటువంటి చోట కూడా ఇవాళ చదువుకునేటటువంటి చదువులు కార్పొరేట్ కళాశాలలు మరి కార్పొరేట్ విద్యాలయాల్లో ఏ విధమైనటువంటి విద్యను ఉన్నప్పుడు కూడా మరి దానిలో పోయేటటువంటి ప్రయత్నం చేయకుండా మనకున్నటువంటి మమతానురాగాలు, ప్రేమలు, తల్లి తండ్రి, గురువు, భక్తి, మరి ఇటువంటి పరిస్థితుల్ని కూడా కొంత మరి బలహీన పడేటటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుతనాన్ని మనం గుర్తుంచుకోవాలనేటటువంటి ఆలోచన కోసం గౌరవనీయులు పెద్దలు శ్రీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రాజగోపాల్ గారు ఒక తెలుగు తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవటం, మరి రూపకల్పన చేయటం, మరి వారి తల్లి గారు అయినటువంటి రామలక్ష్మి గారు మరి ఇటువంటిది ఉండాలి, మరి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి సంస్కృతి కూడా మరుగున పడకుండా ఉండాలి, మన భాష ఏదైతే ఉందో మరి భాషలన్నీ కూడా తెలుగు భాషలు లెస్స అనేటటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని గుర్తింపు ఇచ్చే విధంగా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి అనేక మంది ఈ రోజున మరి రాజకీయాల్లో కానివ్వండి, మరి ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి అనేకమైనటువంటి పెద్దలు మరి దిశగా కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా అనేక మంది రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితిని సందర్భం గుర్తు చేస్తూ మరి ఒక్క విషయం, మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల తర్వాత తెలుగు భాష బలహీన పడతా ఉంది, తెలుగు సంస్కృతి బలహీన పడతా ఉంది, దీన్ని బలోపేతం చేయాలి, ప్రపంచంలో దిశలో తెలుగు భాషను తీసుకెళ్లాలి, తెలుగు తనాన్ని ఉట్టిపడేటట్టుగా మరి ఈ భాషని ఒక మనిషిని ఇంకో మనిషిని మరి చెప్పేటటువంటి దానికోసం అనేక రకాలైనటువంటి తెలుగు భాషలో కూడా అనేక రకాల వ్యాసాలు ఉన్నప్పటికీ కూడా మరి తెలుగు భాష, తెలుగు తీయతనం, తెలుగు సంస్కృతిని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జాతి మొత్తానికి కూడా మరి ఈ యొక్క సంస్కృతి ఉండాలి అనేటటువంటి ఆలోచన కోసం తెలుగు మహాతల్లి, తెలుగు తల్లి విగ్రహాన్ని ఇవాళ మనం ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరి గుంటూరు కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉంది. గుంటూరు నగరంలో, అందులో గుంటూరు కలెక్టరేట్ లో మనం జరిగినటువంటి తెలుగు భాష కార్యక్రమాలలో మరి ఒక గుంటూరు తెలుగు కలెక్టరేట్ లో తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ప్రారంభించి మరి గుంటూరులో ఒక మొదటిది, మరి అట్లానే మా నియోజకవర్గంలో ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం నిజంగా రాజగోపాల్ గారికి, వారి తల్లి గారికి, దీన్ని పురమాయించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా విద్యార్థులకి ఈ తెలుగు తల్లిని చూస్తూ ప్రతిరోజు మన తెలుగు జాతి, తెలుగు చరిత్ర, తెలుగుతనం కోసం, ఈ రాష్ట్రం కోసం అసువులు బాసినటువంటి అమర వీరుల్ని స్మరించుకునే విధంగా ఈ యొక్క రాష్ట్రం, ఈ యొక్క జాతి ఐక్యమత్యంగా ఉండాలి. ఈ ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఈ యొక్క రాష్ట్ర ప్రతిష్ట దేశవ్యాప్తంగా మరి గౌరవ మర్యాదలు దక్కే విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా పిల్లలు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానీ గుర్తెరిగి ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి మరి ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి హెడ్ మాస్టర్ గారికి, మరి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వాస్తవం లేదు, ఎందుకంటే పూర్తిగా టుబాకు కార్మికులు దాదాపుగా 1960 నుంచి 1980 దశకం వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా టుబాకో కార్మికులతో దాదాపుగా 1,00,000 మందికి పైగా కార్మికులు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. అందులో నేను కూడా ఒకండి, మా నాన్నగారు కూడా టుబాకో కార్మికులు. ఈ పాఠశాలలో చదువుకున్నాను. ఈ పాఠశాల ద్వారా, ఈ పాఠశాల పెట్టినటువంటి విద్యాపేక్ష ద్వారా నేను ఈ స్థాయికి రాగలిగాను, ఒక జర్నలిస్ట్గా రాణించగలుగుతున్నాను. ఈ స్థాయిలో ఎంతమంది పెద్దల ముందు మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చిందంటే ఈ పాఠశాలలో నాకు విద్యాబుద్ధులతో పాటు మంచి చెడులు విశ్లేషణ నేర్పించేటువంటి నా గురువుల యొక్క కృషి ఫలితం ఇదంతా కూడా.
ఇటువంటి ఈ పాఠశాల పట్ల ఇంకొక విషయం కూడా, ఈ పాఠశాల పట్ల ఉన్నటువంటి నమ్మకం ఈనాటికి కూడా తల్లిదండ్రులు చెప్పలేదు. అది ఈ పాఠశాల అదృష్టంగా భావించాలో తెలియదు, దురదృష్టంగా భావించాలో తెలియదు ప్రస్తుతం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేక కేవలం 3 విద్యార్థులతోటి 358 మంది ముగ్గురు ఉపాధ్యాయులతోటి 350 నుంచి 350 పైనటువంటి పిల్లలతోటి ఈ పాఠశాల నడుస్తూ ఉంది. అయితే అదృష్టం కొంత ఏంటంటే ఈ పాఠశాలకి కొంత ఆర్థిక సహకారం అందించేందుకు పాఠశాల అధ్యక్షురాలు లగడపాటి రామకృష్ణ గారు ముందుకు వచ్చారు. దాదాపుగా ఆ 5 ఉపాధ్యాయులకి జీతాలు ఇస్తూ, ఆమె సొంతంగా జీతాలు ఇస్తూ కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ ఎంగేజ్ చేయగలిగాం. ఎందుకంటే అంతకు మించి చేయాలంటే అది ఎంత ఆర్థిక భారమో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు తెలియదు కాదు. అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు అయినప్పటికీ కూడా ఏమాత్రం చదువులో వెనుకబడకుండా ఈ పిల్లలు మిగిలినటువంటి అన్ని పాఠశాలల కంటే ధీటుగానే ఉన్నారు. అందుకు ఉదాహరణ మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే పిల్లల ఎన్రోల్మెంట్ ఏ ఇయర్ కూడా ఈ పాఠశాలలో 100కు తగ్గలేదు. చాలా పాఠశాలలో 10 మంది పిల్లలు ఎన్రోల్మెంట్ చేసుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి ఈ నేపథ్యంలో, ఈ తరుణంలో 100 మంది ప్రతి ఏడాది పిల్లలు ఈ పాఠశాలలో ఎన్రోల్ వచ్చారు. అంటే ఈ పాఠశాల మా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి నమ్మకం తల్లిదండ్రుల్లో స్థిరంగా ఉంది. ఆ నమ్మకాన్ని ఈ పాఠశాల కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ సమయంలో, ఎందుకంటే ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో ఒక ఉపాధ్యాయుని రేపు ఏప్రిల్లో రిటైర్ అయిపోతూ ఉన్నారు. ఇక ప్రభుత్వ పరంగా కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు. ఈ యొక్క సమస్యని పెద్ద మనసు అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఓ గారు ఉపాధ్యాయులు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన సమైక్యాంధ్ర ప్రతినిధి, మన తెలుగు తల్లి విద్యాదాత ఎంపీ గారు మాట్లాడుకోవడం. ఈ యొక్క పాఠశాల పూర్వ విద్యార్థి మీ అందరికీ ఈ కార్యక్రమం చక్కగా ముందుకు నడిపిస్తున్న సోదరులు సుబ్బారావు గారికి, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వరలక్ష్మి గారికి, ఈనాటి కార్యక్రమానికి తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణకి ప్రత్యేకంగా ఇక్కడ చేసిన జిల్లా కలెక్టర్ గారు, పెద్దలు సురేష్ కుమార్ గారికి, స్థానిక ఎమ్మెల్యే సోదరుడు, నిత్యం అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమం మీద ఆ సోదరుడు మస్తాన్వలికి, డిఓ గారికి, అలాగే మా అమ్మ నాన్న గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, ఉపాధ్యాయులకి, ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా నా ఉదయం నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు భారతీయ ఏదైతే మన అనుబంధం తెలుగు, మన మాతృభాష తెలుగు, మన నిత్యం మాట్లాడే భాష తెలుగు. ఆ విధంగా ఆ భాషకి ప్రతీకే తెలుగు తల్లిని ఇవాళ మనం కలుస్తుంటాం. ఇందాక చిన్నారులు కూడా చాలా చక్కగా మా తెలుగు తల్లికి మళ్ళీ పూజ చాలా చక్కని పాట కూడా పాడారు. అలాగే నిత్యం కూడా ఆ తల్లిని స్మరించుకొని మీరు కూడా సరస్వతి పుత్రులాగా మీరు కూడా పైకి రావడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉద్దేశంతోనే మా అమ్మ నాన్నగారు కూడా మంచి ఆలోచనతో విగ్రహం పెట్టాలని చెప్పి మీ అందరి సహకారంతో కూడా అక్కడ ఏర్పాటు చేయడం ఉంటుంది. అలాగే నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడిని. నేను గుంటూరులోనే పెరిగాను. ఈ పక్కలలోనే మా అమ్మ నాన్న ఉంటారు. నేను ఇక్కడే ఉండేవాడిని చిన్నప్పుడు. నేను చదువుకుందేమో అటుపక్క నల్లపాడులో లైలా పబ్లిక్ స్కూల్లో ఇక్కడ చదువుకున్నాను. సో నాకు ఇక్కడ చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తున్నాయి. ఇలాగే చిన్నప్పుడు నేను కూడా ఉండేవాడిని. సరదాగా చుట్టుపక్కల ఆడుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు అది 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం. సో ఇక్కడే మీలాగే మీ వయసులో సరదాగా చదువుకుంటూ ఆడుకుంటూ గడిపిన నేను ఆ చిన్ననాటి మిమ్మల్ని చూస్తుంటే ఆ చిన్నప్పుడు నా రోజులే గుర్తొస్తున్నాయి. ఎటువంటి వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా సరే చిన్నప్పుడు మీలాగే ఉంటారు. కలెక్టర్ గారైనా సరే, సురేష్ కుమార్ గారు ఐఏఎస్ పాస్ అయ్యారు, ఆయనైనా అంతే. అలాగే మీ ఎమ్మెల్యే మస్తాన్వలి తెలుసుగా, మీ ఎమ్మెల్యే ఆయనైనా అంతే. సో ఈ వేదిక మీద ఎవరైనా సరే ఒకప్పుడు మీలాగే టీచర్లు చెప్పిన చదువులు చదువుకొని, వాళ్ళు చెప్పిన పాఠాలు వంట పెట్టుకొని ఆదా జీవితంలో పైరాటానికి మీకు ఎంతో దోహదపడింది. చదువులు కానీ, అలా ఆటలు కానీ రండి కూడా. అలాగే ఇక్కడ ఒక ఇది యాక్చువల్గా ఎయిడెడ్, అక్కడ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడే తెలిసింది ఎయిడెడ్ పాఠశాల అని. సో ప్రభుత్వ పాఠశాలకి ఎయిడెడ్ పాఠశాల కొంత వ్యత్యాసం ఉంది. అదే ప్రభుత్వ పాఠశాల అయితే కలెక్టర్ గారు వెంటనే ఎన్ని బిల్డింగ్లను శాంక్షన్ చేయగలరు, డిఓ గారు ద్వారా కలెక్టర్ గారు. అంటే నిబంధనల ప్రకారం. అదే ప్రైవేట్ పాఠశాల అయితే, ప్రభుత్వ పాఠశాల అయితే కావాల్సిన బిల్డింగ్లు ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి స్కూల్లో కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈ బిల్డింగ్లు కూడా కట్టించుకున్న స్కూల్ బిల్డింగ్లు కట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇది ప్రైవేట్గా ఒక ట్రస్ట్ తరఫున ఎయిడెడ్ పాఠశాల కాబట్టి కరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు 3 ఉపాధ్యాయులు ఉన్నారంట. సో రీడిస్ట్రిబ్యూషన్లో కావాలంటే అదనంగా సుబ్బారావు గారు కోరుకున్నట్టుగా ఇంకా అదనంగా స్ట్రెంత్ 300 మంది ఉన్నారు కాబట్టి ఆ స్ట్రెంత్ని బట్టి ఖచ్చితంగా రేపు ఏప్రిల్లో మళ్ళీ డిఓ కొంచెం పరిశీలించి స్ట్రెంత్ని బట్టి ఈ రీడిస్ట్రిబ్యూషన్ అదే 4 ఇచ్చారు. కానీ ఇప్పుడు 3 ఉన్నారు, 2 ఉన్నారు. సో మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఈ లోపల విద్యా వాలంటీర్తో కూడా మనం మిగతా వాళ్ళు కూడా చూపిస్తున్నాం. అలాగే మా అమ్మ నాన్నగారి తరఫున కూడా ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి ఇంకేమన్నా మీరు చెప్తే, ఎందుకంటే మేము పుట్టిన ప్రాంతం ఇక్కడే తిరిగి, ఎందుకంటే శ్రీనారాయణ గారు చెప్పారు పెద్ద మంచి మాట చెప్పారు. ఏంటంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే గగనాలలో విహరించారంటే విమానాల్లో తిరగచ్చు, హెలికాప్టర్లో తిరగచ్చు పెద్దవాళ్ళు అయిపోయినాక అందరం కూడా. సో గగనాలలో విహరించిన చిన్ననాటి కాలి ధూళిని క్షణమైనా తలుచుకోవాలంటే చిన్నప్పటి ఈ కాలి ధూళిని ఆడుకున్న ప్రదేశాన్ని ఇవన్నీ కూడా తలుచుకొని ఆ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కూడా దోహదపడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్కి సుబ్బారావు గారు నాకు తెలియదు మీరు ఈ పాఠశాలలో చదువుకున్నారని, మీతో పాటు చదువుకున్న అంటే ఒకప్పుడు ఈ పాఠశాలలో చదువుకున్నవాడు సుబ్బారావు ఇప్పుడు విజయవాడలో జెమినీ టీవీకి మొత్తం పెద్ద రిపోర్టర్ అనమాట. సో ఇక్కడ మీలాగా ఒకప్పుడు ఎక్కడ కూర్చొని చదువుకున్నాడు అనమాట. అప్పుడు ఈ గది కూడా ఉంటుంది అక్కడ పూరిపాక ఉంటుంది. సో ఆ విధంగా పూరిపాకలో చదువుకొని ఒక యువకుడిగా ఇవాళ మీడియాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతి చేస్తున్నారు మా సుబ్బారావు గారు కూడా. సో అందుకని మీకు అన్ని విధాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైనా బిల్డింగ్లు కావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఖచ్చితంగా మా ఫౌండేషన్ తరఫున ల్యాంక ఫౌండేషన్ తరఫున ఖచ్చితంగా మీకు వారు కూడా మొత్తం పరిశీలించి ప్రభుత్వం తరఫున అలాగే మా ఫౌండేషన్ తరఫున కూడా కావాల్సిన అభివృద్ధి కూడా చేస్తాం. అలాగే చిన్నారులకు మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా కూడా మాలాగా ఉండాలనుకుంటారా? అవునా? మాకైతే మీలాగా ఉండాలనుకుంటారు. సరదాగా ఏ ఇబ్బంది లేకుండా ఏ గొడవ లేకుండా హాయిగా ఆడుకుంటూ హాయిగా సినిమాలు చూసుకుంటూ సరదాగా. అవునా? సినిమాలు చూస్తారా? ఏం చూశారు? సినిమాలు చూసారా? ఏం చూశారు? సీతమ్మ వాకిట్లోనా? మిర్చి మిర్చి మీద నేను కూడా చూసా మిర్చి. బాగుందా? ఘాటుగా ఉందా? సో సినిమాలు చూడండి తప్పేం లేదు. అలాగే తిరిగి ఉన్నప్పుడు సినిమాలు చూడండి. మిగతా సమయంలో బాగా చదువుకోండి. ఎందుకంటే మీ అమ్మా నాన్న బాగా కష్టపడి మిమ్మల్ని వాళ్ళు చెప్తారు మా సుబ్బారావు గారు ఇక్కడ రోజువారీ కూలీతో పేదవాళ్ళు ఇక్కడ చదువుకుంటారు. సో ఆ విధంగా పేదరికంలో అమ్మా నాన్న కష్టపడి ఇద్దరు సంపాదించే డబ్బుతోనే పిల్లలు చదివిస్తారు. అదే మీ అమ్మా నాన్న బాగా కష్టపడి మిమ్మల్ని చదివిస్తారు. ప్రత్యేకితే మీరు కూడా మీ అమ్మా నాన్న కష్టపడకుండా చూసుకుంటారా? ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పుడు మీరు కష్టపడకూడదని చదివించి పెద్దయినాక కలెక్టర్ గానో లేకపోతే పోలీస్ ఆఫీసర్ గానో ఆ విధంగా పెద్ద హోదా కలాలని చెప్పి మీరు కూడా అవగలరు. పెద్ద కష్టమే కాదు. సురేష్ బాబు గారు చెప్తారు తర్వాత మీకు. ఎందుకంటే పట్టుదల ఉండాలి కానీ మీరు అనుకోవాలి కానీ ఎంతటి స్థాయికైనా వెళ్ళటానికి భారతదేశం అవకాశం ఉంది. మేము మీలాగా ఉండాలనుకుంటాం, మీరేమో మాలాగా కావాలనుకుంటారు. అవునా? మేము ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు మీలాగా అవ్వలేం. కానీ మీరు కొంచెం ప్రయత్నం చేసినా మా వరలక్ష్మి గారు ఈ టీచర్లు ఈ పాఠశాలలో చెప్పే ఈ యొక్క చదువులు మీకు వంట పెడితే ఖచ్చితంగా జీవితంలో మాకంటే పైకెళ్ళడానికి అవకాశం ఉందని ఆయన ఎదగాలని మిమ్మల్ని దీవిస్తూ నేను తీసుకోవడం. ఎంపీ గారికి ధన్యవాదాలండి. మా సమస్యలు స్పష్టంగా వారికి పూర్తిగా అర్థమైంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఎలా చూసి చప్పట్లు కొట్టారో ఒకనాడు మేము నా తోటి మిత్రులంతా కలిసి లగడపాటి అమరప్పనాయుడు గారిని చూసి మేము అలా చప్పట్లు కొట్టాం. మా పాఠశాల జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతి జెండా ఆవిష్కరణకు కూడా ఆయన వచ్చేవాళ్ళు. చక్కగా తెల్లటి పట్టు పంచాలు లాల్చి కట్టుకు వచ్చేవాళ్ళు. ఆయన నోట్లో ఒక పక్కన బంగారు పన్ను ఉండేది. ఇట్లా పిల్లాడిగా కూర్చున్నప్పుడు మా బాగా గమనించేవాళ్ళం మేమంతా కూడా. ఒక పక్కన ఒక పన్ను మెరుస్తుండేది. మా అందరికీ కూడా ఆయన ఒక చక్కటి ఒక రూపం. నా తోటి మిత్రులు నా తోటి చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన రూపాన్ని మర్చిపోలేదు అమరప్పనాయుడు గారిని. ఆ విధంగానే భవిష్యత్తులో భావితరాల్లో నా సహచరులైనటువంటి ఈ విద్యార్థులంతా కూడా మిమ్మల్ని మీ సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోరండి. ఖచ్చితంగా మీకు మీ తరఫున మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఇప్పుడు జిల్లా విద్యాశాఖ మాట్లాడుకోవాలి. విజయవాడ పార్లమెంట్ సభ్యుల వారికి అలా నేను దాదాపుగా ఒక 2 months క్రితం విజిట్ చేయడం జరిగింది. అప్పుడు మిత్రుడు
జీటీవీలో పనిచేసేటువంటి మిత్రుడు కూడా ఉన్నారు. పాఠశాల పరిస్థితులన్నీ గమనించడం జరిగింది. గురించి కలెక్టర్ గారి యొక్క సూచనలు, సలహాలు, వారి యొక్క ఆదేశాల మేరకు మన బ్రహ్మానందరెడ్డి భవనం బ్రహ్మానందరెడ్డి స్కూల్ నుంచి ఒక నలుగురిని ఒక వారం రోజుల క్రితమే డెప్యుటేషన్ అయితే అంటే వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఇది నేను ఇప్పుడే ఎంఈఓ గారితో మాట్లాడితే వారు వెంటనే దానికి వారు స్పెషల్ ఆఫీసర్ కూడా, అందుకని వెంటనే ఒక 2-3 రోజుల్లోనే రిలీవ్ చేస్తారని చెప్పారు. అంటే ఈ పనులన్నీ కూడా కలెక్టర్ గారి యొక్క వారికి చెప్పి కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారమే చేస్తున్నాం. కాబట్టి ఈ ఎయిడెడ్ పాఠశాలలో వీలైనంత వరకు అంటే ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇచ్చేదానికి బ్యాన్ ఉన్నందువల్ల ఉపాధ్యాయుల సంఖ్య, పిల్లల సంఖ్యను బట్టి ప్రభుత్వ కలెక్టర్ గారి యొక్క సూచనలు, సలహాల మేరకు ఈ రకంగా చేస్తున్నాం. కాబట్టి ఈ పాఠశాలకు కూడా వచ్చే వారంలోనే 4 ఉపాధ్యాయులు వస్తారని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ. మా పాఠశాల సమస్యలు బాగా స్పష్టంగా అర్థమైనటువంటి అధికారిగా ఆయనకి గతంలో ఈ పాఠశాలకు వచ్చారు. వచ్చి దాదాపుగా పిల్లల్ని పిల్లల సంఖ్యని, రేషియోని అన్నింటినీ కూడా ఆయన పరిశీలించారు. ఆయన స్థాయిలో ఆయన మాకు సహకారం అందిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ మా నేరుగా అంటే ఈ సభాపరంగా మాట్లాడకూడదు. నేరుగా సార్ జిల్లా కలెక్టర్ గారికి ఈ డిప్యుటేషన్లు పైన వచ్చేటువంటి వాతావరణంలో సక్రమం కలిగినటువంటి ఒక భావన ఉంది. చాలా మంది ఈ పాఠశాలకు మీరు అనుమతిస్తే పోస్ట్ విత్ పర్సన్ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి సమాచారం మాకుంది. ఆ విధంగా వాళ్ళకి రావటం వల్ల ఈ పాఠశాలను వారి పాఠశాలగా భావించి ఈ పాఠశాల అభివృద్ధికి వారు పూర్తిగా చేయగలుగుతారు. అలా కాకుండా డిప్యుటేషన్ పైన కనుక వస్తే వారు మళ్ళీ ఆ పాఠశాలకు వెళ్ళిపోతున్నటువంటి ఒక భావంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక చక్కటి వాతావరణం ఈ పాఠశాలలో ఉంది. దాదాపు ఇప్పుడు 4-5 అదనంగా రామకృష్ణ గారు సమకూర్చడం వలన ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. అది కొంచెం దెబ్బతిన్నటువంటి ఒక భయం కూడా మాలో ఉంది. వాటన్నింటినీ కూడా విద్యావేత్తగా డిఓ గారు, అదేవిధంగా మా సమస్యను అప్పించినటువంటి కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేసి కోరుతాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడతారు. రావు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు గారు లగడపాటి రాజగోపాల్ గారికి, గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు మస్తానవలి గారికి, డిఈఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు లగడపాటి రామానాయుడు గారికి, లగడపాటి రామలక్ష్మమ్మ గారికి, ఇక్కడ వచ్చేసిన పత్రికా విలేకరులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన చిన్నారులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం. ఒక చక్కటి కార్యక్రమం, ఒక మంచి స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు, సుబ్బారావు గారు అందరూ చెప్పినట్టుగా తెలుగు తల్లి విగ్రహం మనకు గుంటూరు పట్టణంలో ఇంతకు ముందు లేదు. మన తెలుగు మహాసభ సందర్భంగా మనం ఒక తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆ సందర్భంలో చాలా మంది తెలుగు భాష గురించి, తెలుగుదనం గురించి మన టౌన్లో కూడా మనం ఆల్మోస్ట్ 1 నెల పాటు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది దానిలో చాలా విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఇంగ్లీష్ విద్య అనేది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరము. ఇంగ్లీష్ విద్యతోనే అభివృద్ధి వస్తాయనే భావనతో చాలా మంది మాతృభాషనే పూర్తిగా మాతృభాష చదవకపోయినా పర్వాలేదు అనే ఒక భావన ముఖ్యంగా తల్లిదండ్రుల్లో రావడం వలన పిల్లల్ని ఇంగ్లీష్ స్కూళ్ళకి పంపించడము, ఆ రకంగా మన మాతృభాష మీద ఉన్న ప్రాధాన్యత తగ్గిపోతూ ఉన్నాయి. అప్పుడు ఉన్న మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది, నేను ఈ రాష్ట్రం వాటిని కాదు, నేను కేరళ రాష్ట్రం నుంచి వచ్చాను, అయినా కూడా ఇక్కడికి వచ్చి నేను తెలుగు నేర్చుకున్నా. దానికి ఒక భాష నేర్చుకోవడం అనేది అది కొద్దిగా అంత ఈజీ అయిన పని కాదు, అంత సులువుగా నేర్చుకోలేము. కానీ నేను తెలుగు నేర్చుకోవడానికి నేను నా మాతృభాషలోనే చదువుకున్నాను. కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియంలో కాదు చదువుకున్నాను, నేను మలయాళం మీడియంలోనే నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. మాతృభాషలోనే చదువుకున్నాము. కాబట్టి ఇంకొక భాష నేర్చుకోవడానికి, ఇంకొక భారతీయ భాష నేర్చుకోవడానికి నాకు అది ఒక చాలా మంచి ఇది ఉందని నేను భావిస్తున్నాను. నేను భవిష్యత్ ఇంగ్లీష్ భాషలో నేర్చుకుని ఉన్నట్లయితే
తెలుగు భాష నేర్చుకోవడానికి నాకంత ఈజీగా వచ్చేది కాదు. ఎందుకంటే మన భారతీయ భాషలు అన్నింటి కూడా, ముఖ్యంగా దక్షిణ భారతంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని భాషలకు కూడా అంతర్లీనంగా సంస్కృతం అనేది ఒక భాష ఉంది. 40-50% వరకు 40-50% వరకు దానిలో ఉన్న పదాలు కానీ, దానిలో ఉన్న గ్రామర్ కానీ ఇవన్నీ కూడా సమానంగానే ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి కానీ సమానంగానే ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ భాష అనేది పూర్తిగా తేడా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇంగ్లీష్ భాషలో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటే మన ఆలోచన కూడా ఇంగ్లీష్ భాషలోనే మారిపోతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంగ్లీష్ భాషలో మనం దేని గురించి మాట్లాడినా అది గ్రామర్ ఒకటే ఉన్నాయి. బస్ ఈజ్ కమింగ్, టీచర్ ఈజ్ కమింగ్, డాగ్ ఈజ్ కమింగ్, అన్నీ ఒకటే. కానీ తెలుగులో అలా మనం మాట్లాడవచ్చా? టీచర్ వస్తున్నారు, బస్సు వచ్చింది, కుక్క వచ్చింది, 16 రకాల ఎండింగ్స్ ఉన్నాయి. అంటే మన అన్ని భారతీయ భాషలో ఉంది. అది హిందీ అయినా, తెలుగు అయినా, మలయాళం అయినా, మనం ఒక్కొక్క అంశానికి అంటే ఒక్కొక్క ఏమంటారు దానికి రిలేషన్స్ ని కూడా మనం అడ్రస్ చేసేది డిఫరెంట్ గా ఉంది. అంటే ఇంగ్లీష్ లో అందరినీ అంకుల్ అంటారు, ఆంటీ అంటారు. కానీ మన దగ్గర అలా కాదు కదా. చాలా రకాల అంకుల్స్ ఉన్నాయి మనకు కదా. అది అమ్మ వైపు ఉన్న అంకుల్ ఒక పేరు ఉంది, నాన్న వైపు ఉన్న అంకుల్కి ఒక పేరు ఉంది. ఇది ఇంగ్లీష్ లో లేదు. ఏమవుతాయి, మనం ఇంగ్లీష్ ఈజీ లాంగ్వేజ్ అని అందుకే చెప్తున్నాం, చాలా ఈజీ. కానీ మన భారతీయ సంస్కృతిలో ఉన్న చాలా అంశాన్ని ఆ ఇంగ్లీష్ భాష క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే చాలా వాళ్ళ దగ్గరే అన్ని రిలేషన్స్ లేవు. ఒక స్థాయి తర్వాత వాళ్ళకి అన్ని రిలేషన్ ఒకటే. మనకు అలా కాదు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు కూడా మనకు రిలేషన్స్ అనేది రకరకాలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలంటే, ఆయన మనసులో ఆ భావన కలగాలంటే ఖచ్చితంగా మాతృభాషలోనే ఆలోచన ఉండాలి, మాతృభాషలోనే చదువు అనేది ఉండాలి. ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో అది లేకపోతే తర్వాత అది రాదు. అప్పుడు లేకపోతే తర్వాత అది వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా చెప్తాను, నేను వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాడు అయినా కూడా మాతృభాష అనేది అది ఏ భాష అయినా మన మాతృభాష మీద ఉన్న గౌరవము, మాతృభాష కంటే మంచి భాష ఇంకొకటి లేదు, అది ఏ భాష అయినా కూడా. అలాంటి సందర్భంలో మనం ఎక్కువగా మన పిల్లలు దీనిలో ముఖ్య తప్పు తల్లిదండ్రులు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే పిల్లలు తప్పు కాదు. ఎందుకంటే పిల్లలు ఏ భాష నేర్చుకోవాలనేది పిల్లలకు స్వేచ్ఛ లేదు, తల్లిదండ్రులు చెప్తారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రేపు ఏమవుతుంది, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, మంచి అంటే పెద్ద చదివినా కూడా విలువలతో కూడిన చదువులు లేదు. పెద్ద చదివినా పెద్ద స్థాయికి వెళ్ళినా పిల్లలు తల్లిదండ్రులనే చూసుకోవడం లేదు, ఇంటి నుంచి బయటికి తరవేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది అవన్నీ కూడా? ఇలాంటి ఆ భాషతో పాటు ఆ ఆలోచన విధానం, విలువలు అన్ని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మాతృభాషలోనే ఒక ఫౌండేషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ యొక్క స్కూల్లో 30-40 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్కూల్లో మంచిగా అంటే తక్కువ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా, తక్కువ రూమ్స్ ఉన్నప్పటికీ కూడా చేస్తున్నారు. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా ఇది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే పెద్ద అవకాశం లేదు. కానీ ఎంపీ గారు ఆయన ఒక ట్రస్ట్ నుంచి, అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దానికి సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. టీచర్స్ కి సంబంధించిన విషయాలు కానీ, ఇతర అంటే ట్రైనింగ్ కి సంబంధించిన విషయాల్లో కానీ డిఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేము ఖచ్చితంగా దానికి కావాల్సిన సహాయం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. పిల్లలు కూడా ముఖ్యంగా మీరు అందరూ కూడా ఇందాక ఎంపీ గారు కూడా చెప్పారు. ఎందుకంటే మేము కూడా అనుకుంటాం పిల్లలు అయితే ఏ విధమైన బాధలు ఉండవు, హ్యాపీగా కనిపించుకోవచ్చు. మీరు కూడా మీ చిన్నప్పుడే మీ జీవితంలో మంచి లక్ష్యాలనే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు మంచి జీవితంలో మంచిగా ఎదగాలంటే మీరు మంచి అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని కూడా మీ ఉపాధ్యాయులు చెప్తారు. మీరు అన్నింటినీ మాదిరిగా పెట్టుకుని జీవితంలో అందరూ అంటారు అంటే మనం ఎక్కడ పుట్టేమో అనేది మన చేతిలో లేదు. అంటే మన తల్లిదండ్రులు ఎవరు అనేది మనం ఎంపిక చేసుకున్నది కాదు కదా. ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంపిక చేసుకుంటారా? లేదు కదా. మనకు తెలియదు అది. మనం ఎవరి కడుపులో పుట్టారు, ఎక్కడ పుట్టామనేది మన చేతిలో లేవు. అలాగే ఎప్పుడు చనిపోతాము అనేది కూడా మనకు తెలియదు కదా. ఎంత పెద్దవాడు అయినా, ఎంత డబ్బున్న వ్యక్తి అయినా, ఏ స్థాయిలో ఉన్నా చనిపోయేది ఎప్పుడు అని మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదేంటి? మన జీవితం అనేది. మనం పుట్టిన తర్వాత ఎక్కడ పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ సమాజంలో పుట్టినా మన జీవితం అనేది ఎలా ఉంటుందనేది మన చేతిలో ఉంటుంది. అది మనం నిర్ణయించుకోవాలి. మనం మంచి మనుషులుగా ఎక్కడ ఉన్నాం. అది మనకు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. మనం మంచిగా ఉండాలి లేదనేది మన చేతిలో ఉంటుంది. అలా చేసుకోవాలి. అలాగే మనం కూడా అంటే ఏదో పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం కాదు, చిన్న లక్ష్యాలు చాలు. మదర్ తెరేసా గారు చెప్పారు, నేను పెద్ద పని ఏమి నేను చేయలేము,
నేను ఏ చిన్న పని అయినా ప్రేమతో చేస్తాము. అంటే ఐ కాంట్ డూ గ్రేట్ థింగ్స్ బట్ ఐ క్యాన్ డూ స్మాల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్ అంటారు. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, మనం చిన్న చిన్నది చేసుకోవచ్చు, కానీ ప్రేమతో మనం ఆ రకంగా మనం ఏం చిన్న పని చేసినా దాని పెద్ద ప్రభావం ఉంటుంది. అదే తప్ప ఏదో పెద్దది చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పాలి, సినిమా గురించి చెప్పారు. సినిమాలో హీరోస్ పెద్ద పెద్ద పని చేస్తారు. చాలా మంది అది చూసుకొని మనం అలా చేస్తామని అనుకుంటారు, జీవితం నాశనం అయిపోతాయి. అలా కాదు, మనం జీవితంలో అలాంటి పెద్ద పెద్ద పనులు ఫిల్మ్లో హీరోలు చేసేటట్టుగా మనం చేయలేము, కానీ చిన్న చిన్నది మనం చాలా చేసుకోవచ్చు. ఒకరికి మనం పక్కవాడికి సహాయం చేసుకోవచ్చు, పక్క కూర్చున్న పిల్లవాడికి సహాయం చేసుకోవచ్చు. సహాయం చేయకపోయిన వాడినే ఇబ్బంది పెట్టకుండా ఆయన ఉండొచ్చు కదా, అది కూడా పెద్ద సహాయమే. వేరే ఒకరికి హాని కలిగించకుండా, వేరే ఒకరికి ఇబ్బందాలు పెట్టించకుండా ఉండే కూడా మన జీవితం ధన్యమైనట్టు ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మంచి ఆలోచనలతో మంచి మనసుతో ఆ రకంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి, ముఖ్యంగా ఎంపీ గారి తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు చేసుకున్నాను. థ్యాంక్ యూ. కాకపోయినప్పటికీ కూడా ఆయన సర్వీస్ అంతా ఈ రాష్ట్రంలో ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు చేరువ కావాలి అంటే ప్రజల భాషలోనే ఆలోచించాలి, ప్రజల భాషలోనే మాట్లాడాలి, ప్రజల భాషలోనే లావాదేవీలు నిర్వహించాలన్నటువంటి బలంగా నమ్మినటువంటి వ్యక్తి మన సురేష్ కుమార్ గారు. అందుకే ఆయన ఎంతో పట్టుబట్టి తెలుగు భాషను నేర్చుకుని తెలుగు ప్రజలకు వచ్చి చక్కగా మాట్లాడారు. వాస్తవానికి ఒక జిల్లా కలెక్టర్ గారి స్థాయిలో ఆయన ఏ భాష మాట్లాడితే ఆ భాష సాగుతుంది కూడా, కానీ దానికి పక్కన పెట్టేసేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే ప్రజలు ఏ భాషలో ఉంటే తను ఆ భాషలోకి వెళ్ళాలి, ఆ భాషలోకి వెళ్తేనే ప్రజలు చెప్పగలిగేది ఎవరో చెబితే కాకుండా తనంతా తాను వినేటువంటి అవకాశం కలుగుతుంది అని భావించి ఆయన ఈ భాషను నేర్చుకున్నారు. తద్వారా మన సమస్యలని, మన యొక్క ఇబ్బందులు కూడా ఆయన గమనంలోకి తీసుకుని రాగలిగి చక్కగా మనం ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ గారు చెప్పారు, చదువు ఎంత చదువుకున్నా ఉంది కాదు, కొంచెం లౌకిక జ్ఞానము, కొంచెం మంచి చెడు విశ్లేషణ ఇవి కావాలన్నారు. దానికి తెలుగులో ఒక చక్కటి పద్యం కూడా ఉంది. చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక మెంచకున్నా నా చదువు నిరర్థకము, గుణ సంహితులు ఎవ్వరు మెచ్చరెచ్చటము, బదులుగా మంచి కూర నలపాకము చేసినైనా నందు పొదివెడి ఉప్పు లేక రుచి నెట్టు పుట్టునయ్యా భాస్కరా అని. అంటే ఎంత చదువుకున్నా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా అందులో కొంచెం సంస్కారం లోపిస్తే ఆ చదువు నిరర్థకం అని ఆ కవి చెప్తారు. ఎట్లాగంటే అన్ని దినుసులు వేసి చక్కగా ఒక మంచి కూర వండుతుంది అమ్మ, అందులో అన్నీ ఉంటాయి, అందరికీ ఇష్టమైనవి ఉంటాయి, కానీ కొంచెం ఉప్పు ఉండదు. ఆ ఉప్పు లేకపోతే మనం ఆ కూర తినం. ఖచ్చితంగా అది అంత అద్భుతమైన పాకమైనప్పుడు కూడా పక్కన పెడతాం. అలానే ఎంతటి విద్యావంతుడైనా సంస్కారము, మన్ననలు, మంచి చెడులు లేకపోతే అతనికి ఈ సమాజం కానీ గుణవంతులు కానీ ఎవరు కూడా మెచ్చరు, అభినందించరు. ఆ విషయాన్ని మన కలెక్టర్ గారు మన చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆయన అనుభవంతో కూడినటువంటి మాటలు చెప్పారు. ఇంకొక విషయం, కలెక్టర్ గారు తెలుగు నేర్చుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఒక తెలుగు వాడిగా గర్వించేటువంటి ఒక విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం మీకు. ఏంటంటే కీర్తనలు, సంగీత కీర్తనలు, వీటికి తెలుగు భాష మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నమయ్య కీర్తనలు కానివ్వండి, అదేవిధంగా భద్రాచల రామదాస్ కీర్తనలు. ముఖ్యంగా కనుక చూసుకుంటే కలెక్టర్ గారి అనుమతితో మాట్లాడుతున్నాను, భద్రాచల రామదాస్ కీర్తనలు మలయాళంలో కూడా తెలుగులోనే పెట్టారు. ఎందుకంటే ఆయన కీర్తనలని మార్చేందుకు, మారిస్తే భావన పోతున్నటువంటి ఒక భావనతో మలయాళ ప్రజలు కూడా భద్రాచల రామదాస్ కీర్తనలు స్పష్టంగా తెలుగులోనే ఒక రేడియోలో కానీ టీవీలో కానీ అన్నింటిలో కూడా చక్కగా మన భాష, అంటే మన భాష యొక్క గొప్పతనం అది మన గొప్పతనం కాదు, మన తెలుగు భాష యొక్క గొప్పతనం. అంతటి గొప్పతనమైనటువంటి మన తెలుగు భాషను మనం కాపాడుకొని మనం రక్షించుకుంటేనే అది మనగలుగుతుంది, లేదంటే అది ఇంకా ఎంతో ఇబ్బంది పడుతుంది. ప్రముఖ వాగ్గేయకారులు కన్నా అధిక బాధ చేస్తారు. అమ్మ ఫస్ట్, భాష ఫస్ట్ అంటే వాళ్ళు భాషే ఫస్ట్ అంటారు. అటువంటి తమిళ ప్రజలు కూడా ఆ వాగ్గేయకారుల యొక్క కీర్తనల్ని తెలుగులోనే వింటారు, తెలుగులోనే పాడతారు, తెలుగు నేర్చుకుంటారు. అంటే తెలుగు భాష యొక్క విశిష్టత అంతటిది ఉంది. కానీ మనము దురదృష్టవశాత్తు మనం కొంత సంయమనం కోల్పోవటము, మన భాష పట్ల కొంచెం అభిమానం తగ్గించుకొని తరఫున, అదేవిధంగా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా తన భుజాలపై చేసేటువంటి వరలక్ష్మి టీచర్ గారు ఉన్నారు, మా టీచర్ గారు అండి. ఇప్పుడు నేను వీరితో పాటు కలిసి ఈ పాఠశాల అభివృద్ధికి అప్పటి నుంచి ఉన్నారు. ఈ పాఠశాలకి వీరితో పాటు కలిసి నాకు చేతనైన సహాయం నేను చేయగలుగుతున్నాను. ఆ అవకాశం నాకు నా మిత్రులు, నా సహోదరులు, నా దగ్గర తోటి వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే ఆనాడు మేము మీ దగ్గర నేర్చుకున్నటువంటి
చదువు కాదు సంస్కారం మమ్మల్ని ఈనాడు ఈ స్థాయి తీసుకొచ్చింది. ఇందాకే చెప్పాను, చదువు ఎంతన్నా సంస్కారం లేకపోతే అది ఒక స్థాయికి ఆగిపోతుంది. సంస్కారంతో కూడినటువంటి చదువు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఆ అవకాశం నాకు ఇచ్చారు మేడం గారు. ఈ మేడం గారు ఒక్క 2 months లో రిటైర్ అయిపోతున్నారు. ప్రస్తుతం మీరు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు. మీరు 2 నెలలు రిటైర్ అయిపోతారు. ఆ తర్వాత 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు. అది మా ఆవేదన కూడా అదే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, మా టీచర్ గారికి షాలువా కప్పి సన్మానించాలని మా అందరి తరఫున. టీచర్ గారు జిల్లా ఉత్తమ అధ్యాపకురాలుగా కలెక్టర్ హీరావాల్ సామాన్య గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు. అదేవిధంగా సత్కారాన్ని మాత్రం పొందుతారు. ఇది ఆమెకు మా అందరూ కూడా వచ్చేటువంటి గౌరవం. గురువులు వాళ్ళే ముఖ్యం కదా, దేశంలో ఎంపీ గారు చాలా దీనిలో ఆంజనేయ గారు కూడా వారి వంతు సెలవు. ఈ సందర్భంగా మన టీచర్ గారు ఈ సత్కారం అందుకుంటున్నారంటే ఈ పాఠశాల ఏర్పాటు చేయబట్టి, ఈ పాఠశాల మనందరికీ కూడా విద్యాభిక్ష అందించబట్టి, ఈ పాఠశాలలో పనిచేసేటువంటి అవకాశం ఆమెకు రాబట్టి ఆమె ఈ రోజున మనందరి ముందు కూడా నిలబడి చక్కగా మనకు జరుపుకుంటున్నారు. ఈ పాఠశాల ఏర్పాటుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందరో మహానుభావులు, వారు రెక్కాడితే డొక్కాడినటువంటి కార్మికులు, కర్షకులు అయినప్పటికీ కూడా తమ పిల్లలకు విద్య అందాలి అంటే పాఠశాలలో లేనటువంటి ఈ ప్రాంతంలో ఒక పాఠశాల రావాలి అని చెప్పేసి వారు ఎంతో కృషి చేశారు. ఆ రోజున ఆ విధంగా కృషి చేసినటువంటి వాళ్ళలో ఫౌండేషన్ అదైతే మిగతా మొత్తం